ఎప్పుడైపోతా ఉంటుందో అని ఎదురు చూపును బట్టి ఇంకా కొద్ది సమయం మీరు సహనం కలిగి ఓర్పు కలిగి చివరగా నేర్పుగా మన మధ్యన దేవుని మాటలు అందించడానికి గొప్ప దైవజనులు ఉన్నారు. చివరిగా ఆ మాటలు విని తదుపరి మన కార్యక్రమంలో ముందుకు కొనసాగుతాం. మరి ఇది గాస్పెల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహవాసం తరఫున చాగండిపాడు పరిసర ప్రాంతాల్లో ఎంతో కాలంగా సహవాసం ద్వారా ఎన్నో ప్రాంతాల్లో దేవుని చేత బలంగా వాడబడుతున్న దైవ సేవకులు, పెద్దలు, గౌరవనీయులు, పెద్దవారు, మరి ముఖ్యంగా ప్రసాదరావు గారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆత్మీయులు మరి జోబాబాయ్ గారు చివరిగా మనకు దేవుని యొక్క మాటలు అందిస్తారు. మీరందరూ కూడా జాగ్రత్తగా విని మరి మేలు పొందాలని కోరుతూ మనం దైవ సేవకులను ఆహ్వానించుకుందాం. మీ అందరూ కూడా ఆహ్వానించాలని మనం చేస్తామన్నా. స్తోత్రం అందరికీ ఉన్న కొంచెంసేపు సాక్ష్యమును వాక్యం విందాం. ఇప్పటివరకు అక్కడ సాక్ష్యాలతో ప్రభు ఇప్పటివరకు నడిపించారు. దేవుని యొక్క వాక్యం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు కీర్తన 34:3 చదువుకుందాం. నేనే చదువుతున్నాను. బాబు కొంచెం క్లారిటీ వచ్చేటట్టుగా చూడు. బేస్ తగ్గించాలో ఏమన్నా. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును అని బాబు దావీదు పలుకుతున్నాడు. కానీ ఇప్పుడు వెనక తిరిగి చూస్తా ఏముందంటే ప్రేమతో ఆహ్వానించువాలని ఉంది అక్కడ. అవును, ఎవరి గురించి? కీర్తిశేషులు రెవరెండ్ నెమ్మి ప్రసాదరావు గారి గురించి. వారి కుటుంబ సభ్యులు ఆహ్వానిస్తున్నారు. రండి, మనం ఏకముగా కూడా ఆయన నామమును గొప్ప చేద్దాం. వాస్తవమే, ప్రసాదరావు గారు చాలా కాలం నుంచి చిన్నప్పటి నుంచి పరిచయమే. దేవుని సేవకు అది బాబు బేస్ తగ్గించుకోగలుగుతాను. ప్రసాదరావు గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి పరిచయమే నాకు. భక్తి కలిగిన వాడు. ఎలాంటి భక్తి కలిగిన వాడు అని అంటే గుర్తు వివాహానికి అలా వచ్చిన కార్యక్రమానికి మధ్యవర్తి ఒక ఆయన ఉంది. ఆమె కూర్చోబెట్టి మాట్లాడినాడు. అయ్యగారు ఉన్నది కొంచెంసేపు ఆమెతో మాట్లాడి సరిగా ఒక మాట చెప్పారు. రేపు వెళ్దాం, నేను వచ్చాను గుర్తున్నాను. నేను ఈ రాత్రిగా మనం ప్రార్థన చేయి, ప్రభు మీకు ఏం బయటకు అది మనకు శాశ్వతం. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అన్నాడు దావీదు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళద్దు. ఈ వాక్యం నా వాక్యం నీ పాదములకు దీపము త్రోవకు వెలుగన్నాడు. ప్రార్థన చేద్దాం. కొంచెం ప్రాణం కలవరంగా ఉంది. దేవుడు అయ్యగారిని అన్నట్టు ప్రార్థన చేద్దాం. ప్రియదేవులారా, ప్రార్థన పట్టు కలిగినటువంటి వాడు మంచి ప్రార్థన చేస్తుంటాడు. ఇంకెంత ప్రార్థన ఆయన గురించి చెప్పాలంటే ఒక పర్యాయం నేను ఆవుడిపల్లి హాస్పిటల్లో నిలబడ్డాను 10 రోజులు. ఉంటే తమ్ముడు కొంచెం క్లారిటీ ఇవ్వు ఉంటే అక్కడ చూడటానికి వచ్చారు 2 సార్లు. ఒకసారి ఇక రిలీజ్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నాను. ప్రార్థన చేయండి ప్రసాద్ అని ప్రార్థన చేయమంటే నా చేతిలో బైబిల్ ఉంది కదా, 2 చేతులు ఆయన 2 పాదాల మీద పెట్టి ప్రార్థన చేయాలి. కంగారు పడిపోయారు, కలవరం పడిపోయాడు. ఎందుకంటే వాళ్ళ అత్తగారు మా నాన్నగారి దగ్గర మార్పు తర్వాత ఆయనకి కుటుంబానికి మా కుటుంబానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇంకా ఆ సంగతాల పిల్లలకే తెలుసు అనుకోండి. కలవరం పడిపోయాడు ఆయన. నేను చెప్పాను, అయ్యా
దేవుడు ఎవరు దేవుని సిద్ధపరుస్తాడు అని మనము భక్తి కలిగిన వాడు. రెండవది ప్రార్థనాపరుడు. ఏమి తినకుండా కూడా ప్రార్థన చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఇంకెంత ప్రార్థనపరుడు అంటే, మా అబ్బాయి అమెరికా వెళ్ళడానికి ఆ భార్య భర్తలు ఇద్దరిని 9ంటికి ఇక్కడ పంపించి 3:30 అయ్యేంత వరకు ఇక్కడే ఉండి వచ్చేటప్పుడు టీ దగ్గర వచ్చేయండి అన్న చెప్పాను. ప్రసాద్ వాళ్ళు ఒకవేళ కూర్చుంటారేమో మోకాళ్ళ మీద ప్రార్థన చేయమని చెప్పాను. అయ్యా నాన్న అట్లా చెప్పాడు, మీరు మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి. వాళ్ళతో పాటు నేను చెప్పాను, నాతో నీ కూడా ఉపవాసం ఉన్నాను అయ్యగారు అన్నాను. నువ్వు ఎందుకు ఉంటావు? లేదు నీ కూడా ఉంటా, నేను కూడా ఉపవాసం ఉండి పిల్లల కొరకు ప్రార్థన చేస్తాను. ప్రియలేదులా ఆయన చాలా ప్రార్థన పరుడు. ఇంకెట్లా ఇంకొక చోట మాట చెప్పాలంటే, మాకు 300 మంది దైవ సేవకులు ఉన్నారు. 5 టీములు ఉన్నాయి. ఒక ప్రార్థనా టీంకి ఆయన కాదు లీడర్. ఈ 5 టీంలన్నిటికీ సూపర్వైజర్ని. అన్ని తిరిగి వచ్చి అక్కడే పడుకునేవాడిని. ఆయన చెప్పేవాడు, అదిరిగి భోజనం చేయడానికి మాకు ఇక్కడ రైలు అనేవాడు. ప్రియ దేని బిడ్డ 5 మీద కూర్చుని ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చి మాత్రం పడుకునేవాడిని. అది మెడవంచన. ప్రార్థన పరుడు. ప్రార్థన అంటే ఆసక్తి కలిగినటువంటి వాడు, ప్రభువును ప్రేమించేటువంటి వాడు. ఆయన ఎంత ప్రేమించాడో అని గుర్తు ఏమిటంటే, అదే ప్రేమ బిడ్డలకు నేర్పాడు. అనేక మంది భక్తులను, పరిశుద్ధులను, నీతిమంతులు ప్రేమించడమే కాదు, ఆతిథ్యం ఇచ్చే కుటుంబంలో కూడా దేవుడు చేశాడు. ఒరిస్సా నుండి విజయవాడ వచ్చి ఆయన వచ్చేవారు. సంఘంలో బియ్యం తీసుకెళ్ళి కొన్ని డబ్బులు తీసి ప్రతి నెల ఆయన వచ్చినప్పుడల్లా వాటిని ఆయనకి ఇస్తూ ఉండేవాడు. అంతేనా? నేను నన్ను కూడాను మరి 30 మందికి వెళ్ళాను. ఇదేందులా దాతృత్వం కలిగిన వాడు, సేవకులకు ఇవ్వడానికి దాతృత్వం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. రెండవది ఏం కలిగినాడండి? దాతృత్వం కలిగిన వాడు. మూడవది చెప్పాలంటే స్వస్థత వరం కలిగిన వాడు. హల్లెలూయా. స్వస్థత వరాన్ని ఆయన ఎట్లా సంపాదించాడు అని అంటే, తాను కూడా ఒకప్పుడు అనారోగ్యంగా ఉన్నాను కాబట్టి ప్రభువు చూపినటువంటి ప్రభువును అనేకులకు చూపించాలి, పంచాలి. సాక్ష్యం, నన్ను ఇలా ఉండేవాడిని దేవుడు నన్ను స్వస్థపరిచి చూడంత ఆరోగ్యవంతుడు చేశాడు, నిన్ను కూడా చేస్తాడు. నువ్వు ఆశీర్వదించబడతావు. లేదేంద్రలా ఇది ప్రసాద్ గారు చెప్పిన మాటలు. ఆయన స్వస్థత వారం కలిగిన వారిని గుర్తు ఏమిటంటే, ఆయన ద్వారా ప్రార్థనలో నడిపించబడిన వాళ్ళకి తెలిసింది బాగా. వాస్తవమైన మాట. ప్రార్థనాపరుడు, విధేయత గలవాడు. రెండవది స్వస్థత వరం కలిగిన వాడు. ప్రియదేవులారా, మనిషికి సమాధి కడతారు కానీ మనిషి క్రియలకి ఎవరో క్రియలు నిలబడి ఉంటాయి. క్రియలు నిలబడి ఉంటుంది. మంచిదైనా సరే చెడ్డదైనా సరే. అందరికీ మంచివాడు అంటే స్వార్థపరుడికి ఎప్పుడు మంచివాడు కాదు. మరి ఎవరికి మంచివాడు అంటే ఆకలి కలిగిన వాళ్ళకి. ఏ ఆకలి? ఆత్మ సంబంధమైన ఆకలి కలిగిన వాళ్ళకి. ప్రభువుని ప్రేమించే వారికి, ప్రభు ప్రేమ తెలియనటువంటి వాళ్ళకంటే ఆ విలువ తెలియదు. చిన్న కథ చెప్తాను, ముగించేస్తాను త్వరగానే. ఇద్దరు కలిసి ఒక దొంగతనానికి వెళ్ళారంట ఊరి చివరున్న ఇంట్లోకి. ఇంట్లో మామగారు ఉంటారంటే ఆ దగ్గర మెడలో వాస్తవంగా ఉంటుంది కదా స్త్రీలకి. అందరూ కొంత నేను అనట్లేదండి. బంగారు వస్తూ ఉంది, దాన్ని తుంచుకు రావాలని ఇద్దరు వెళ్ళారు. ఒకటి కారు లాగిన ఒకరికి వెళితే ఆ తుంచుకోపోయేసరికి ఆడమనిషికి ఆపదొస్తే దగ్గర కలుస్తుంది. దాన్ని ఒకటే గుర్తు. మగ మనిషికి కోపం వస్తే తీరుతాడు, ఆడమనిషికి కోపం వస్తే ఏం చేస్తుందండి? మౌనంగా ఉండేవాళ్ళు ఒక రకం, సందర్భాన్ని బట్టి బిగ్గరగా కలిసేవాళ్ళు కొంతమంది. ఈమె బిగ్గరగా కలిసేసరికి వాడు తెలివైనడు పారిపోయాడు, ఒకడేమో అటకెక్కాడు. ఆమె గాయం అయిపోయేసరికి చూడటానికి వచ్చినాడు. జరిగిందంట అంత పైన వచ్చినాడు, అంత పైన అంటే కొంచెం సేపు కాదు దూకి మరి పారిపోయినాడు ఏం చేస్తారు? పైన నన్ను చెప్తున్నారు అన్నాడండి. అంటే ఆత్మ సంబంధమైన ఆకలి దాహం కలిగి ఆసక్తి కలిగిన వాళ్ళకి
దైవ సేవకులు నెంబి ప్రసాదరావు గారు ఇద్దరు చాలా చోట్లకే తిరిగాము. చాలా చోట్లకంటే చాలా చోట్లకే సేవలోనే ఆయన ఏఎంసీలు చేసేవారు. అప్పటి నుంచి పరిచయమే. అయితే ఎప్పుడు కూడా ఆయన ఒక్కొక్కసారి నేనే కొంచెం తేడా ఉండేది. ఎందుకు తేడా ఉందంటే ఆదిరి పిల్లలకి భయం ఉండదంట. ఆదిరి పిల్లలకి ఏముండదండి, ఇదివరకు అనేవాళ్ళు. అది కొంచెం నాలో ఉంది, కాదని నేను అట్లా ఇక్కడే సత్యనాపలో చదువుకున్నాను నేను. ఈ గుడుండ స్థలంలో పైన ఒక చిన్న కారు ఉండేది, బయటకు కొట్టి అక్కడ కొంచెం ఏంటంటే పరిస్థితి కొంచెం ఉంది కాబట్టి అది దిద్దుకోవడానికి ప్రసాద్ గారు ఉపయోగపడుతుండేవాడు. చూసి నేర్చుకోవాల్సి వచ్చేది. ఒక్కోసారి మనసులో సిక్కేసేది. చెప్పవలసిన కుటుంబం వంశమైన మేము ఇతను చూసి నేర్చుకోవాల్సి వచ్చింది అనుకునేది. నా దగ్గర బైబిల్ చూసున్నా, నేను చెప్పేది బైబిలే. భక్తి కలిగిన వాడు, ఎందుకంటే స్వస్థత వరం కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు. అదే విధేయత బిడ్డలకు నేర్పించాడు. ఏ కార్యం చేయాలన్నా ప్రార్థనాపూర్వకంగానే జరిగించేటువంటి వాడు. మరలా చెప్తున్నా, మనిషికి సమాధి కడతారు, మనిషి క్రియలకు. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడు, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడు, బ్రతికి ఉండు కాలమునని ప్రభువును కొలువండి, బ్రతికి ఉండు కాలమునని ప్రభువును కొలువండి. బ్రతికుండగానే ఆశ, ఆరోగ్యం, బలము, శక్తి నీది కాదు, నీ సొంతం కాదు. ఈ మధ్య ప్రసాద్ రాయుడు బాగా గుర్తొచ్చాడు. కారణం ఏంటంటే నేను చాలా ఆరోగ్యం ఉంటుంది. మరి ఏం జరిగిందంటే ఇది కానీ సృష్టి చేసింది. ఎన్ఆర్ఐలో 26 రోజులు ఉన్నాను నేను. చాలా కష్టం. నా భార్య 2 సార్లు ఉంది. ఈ టైంలో ప్రసాదించే మంచం దగ్గరగా కూర్చుని ప్రార్థన చేసేవాడు కదా అని నాకే దుఃఖపరిచింది. తనలో ఉన్నటువంటి యొక్క ప్రార్థనాత్మను గుర్తుపెట్టింది నా భార్య. తింటాకుండొచ్చు, ఉంటాకుండొచ్చు. నాకు కూడా పెద్ద సంఘం ఏముంది, ఆ సంగతి ఆ కుటుంబానికి కూడా తెలుసు. అయినప్పటికీ తను అడిగింది ఏంటంటే, ఈ సమయం ముందు ఈ మధ్య ఇప్పుడే కొంచెం ఒక 2 నెలలు బయటకు వచ్చింది. అంటుంది ఉన్నట్టయితే విడిచిపెట్టకుండా ప్రార్థన చేసి నిన్ను బయటకు తీసుకొచ్చేవాడు. లేదా మనుషులు హృదయాలలో స్థిరపడిన దైవ కార్యం చెప్తుండే. ఆత్మ సంబంధం ముస్లిం సంగతి ఏం చెప్పాడు, బంగారం సంగతి. వాడు కడుపులో భయం ఉంది కాబట్టి కిందకు దుఃఖ మాట అన్నాడు. అంటే ఆత్మ సంబంధంగా ఆకలి కలిగిన వాళ్ళకి ఏంటంటే విధేయత, పరిశుద్ధత, యథార్థత, నీతి అర్థమవుతుంది, దైవశక్తి అర్థమవుతుంది. ఆయన ఇప్పుడు మన మధ్యన లేడు, కానీ మన మధ్యన ఏమున్నాయి, ఏమున్నాయండి? ఆయన క్రియ జ్ఞాపకాలు ఉన్నాయి. అనేకుల కొరకు ప్రార్థించాడు. మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడు. తర్వాత ఒకసారి ఏదో సందర్భం కుటుంబం నుంచి వచ్చినప్పుడు అప్పుడు ఆయన గారు 5 ప్రార్థన పెట్టి ఆయన మధ్యాహ్నం వరకు సాయంకాలం వరకు ప్రార్థన పెట్టాడు. 5 ప్రార్థనలో కూడా మంచి భోజనం సిద్ధపరిచేవాడు ప్రసాదం. అంటే నేను కంప్లీట్ శాకాహారి చిన్నప్పటి నుంచి. ఇక్కడే ఏకటింపులు చదివాను. నా కొరకు అండి, నా కొరకు ప్రత్యేకించి చేసి పెట్టేవాడు ఆయన. నీతి తప్పదు కదండి. ఒకసారిగా బ్రతుకులో అసలు తిరుమణం గారు కూడా తెలుసు. ఈ ఒక్కసారిగా అంటే అసలు దాన్ని చూసే ప్రశ్నించేవాడు కాదు. 5 ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన ప్రార్థన చేసి ఆకరణ భోజనం చేసేవాడు. ప్రియదేవుడి ద్వారా చాలామంది ఏమనుకుంటారంటే మనిషి లేకపోతే ఎన్నన్న మాటలు చెప్తారంటారు, కానీ అవన్నీ కరెక్ట్ కాదు. అనుభవించడంలోకే తెలుస్తుంది ఆయన భక్తి కలిగిన వాడని,
విధేయత కలిగిన వాడని అదే విధేయత బిడ్డలకు నేర్పించాడు. ప్రియజనులారా, ప్రభువును ప్రేమించడానికి మా సేవకులు ఉన్నారు, చెప్పారు 300 మంది ఉన్నారని. మా స్వార్థ సేవకులు కూడా అంటుంటారు ప్రసాద గారి పిల్లలు చాలా విధేయుగా ఉన్నారు అని. అవును ప్రియజనులారా, మంచి సాక్ష్యం పొంది దేవునితో కూడా నడిచి వెళ్ళాను. అయితే మరణం ఎప్పుడు ఎవరికి వస్తుందో అది ఎవరికి తెలియదు. అది మన స్వాధీనంలో లేదు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యాకోబు 12 మంది కొడుకులను ఆశీర్వదించాడు. ఒక్కడే ఆశీర్వదించాలి. ఎవరతను? యోసేపు ఫలించేది అతను తీసేయండి. మిగిలిన వాడు ఉన్నారు చూడండి, వాళ్ళ కుటుంబాల్లోనికి యాకోబు ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం ఏ వారసత్వంలో పడ్డామో మనకు తెలియదు. మన పితరుల యొక్క దోషం ఎట్లా తరువుకొస్తుందో మనకు తెలియదు. నేనేమి ప్రార్థన చేస్తాడు, అయ్యా మా పితరులు చేసిన దోషాన్ని క్షమించయ్యా ప్రార్థన చేస్తుంటాడు. అవును, మన పితరులు చేసిన పాపాలు మనం తరువుకుంటూ వస్తూ ఉంటామండి. ప్రియదేవులారా, ఒక ప్రసాదరాగాలు లేదు, ఏమున్నాయంటే ఆయన చేసిన జ్ఞాపకాలు ఉన్నాయి. ఏంటి జ్ఞాపకాలు అంటే మోకరించి ప్రార్థన చేసేవారు. తర్వాత పాట కూడా చాలా బాగా పాడేవాడు. పాట కూడా పాడేవాడు. దేవుని సేవకి కావలసిన లక్షణాలన్నీ కలిగినటువంటి వాడు, దేవుని చేతిలో వాడబడిన వాడు. ఎట్లా చెప్తావు పాస్టర్ గారు అంటే, అక్కడ రైలు కట్ట పక్కన ఉండేది పాత అంతేనా, రైలు కట్ట పక్కన ఉండేది చర్చి. వాళ్ళందరిని చూసి నేను కొద్దిగా ఇష్టపడకపోతే వాళ్ళందరం చూసా కాగితలేరు అనుకోవట్లేండి. వాళ్ళని చూసి నేను ఇష్టపడాల. ఆ రోజు మగవాళ్ళని చూసి ఏం ప్రసాద్ ఇది అన్న. తర్వాత కాసేపు నాకు 2వ వారం వచ్చినట్టు ఒక మాట చెప్పాను, అయ్యా నేను తొందరపడ్డానేమో. గొడుగులు బాగు చేసేవాడు కొన్ని పాత గొడుగులు బుధం వేయాలి అంటే, చెప్పులు కుట్టేవాడు కొన్ని పాత చెప్పులు ఆడి ముందు ఉండాలి. టైర్లు పంచర్ వేసేవాడు పాత టైర్లను కూడా వేసి ఉంచాలి. తోమా గారు వచ్చినప్పుడు కూడా చేసిన పని ఇదే, యేసుప్రభు గారు చేసిన పని కూడా ఇదే. నాకెందుకు ఆ మనసు వచ్చింది? ఎందుకంటే కష్టం తెలియదు కదా నాకు. ఏం తెలియదు చెప్పండి? కష్టం తెలియదు కాబట్టి వాళ్ళు చూసినప్పుడు, మనుషులు చూసినప్పుడు, ఆ వస్త్రాలు చూసినప్పుడు కొంచెం వీళ్ళు కానీ మోకరించి దాకా ప్రార్థన చేసేవాడు. గుడ్డోడిని మోగోడిని చెవిటివాడిని చనిపోయినటువంటి వారిని యేసుప్రభు వారు స్వస్థపరిచారు అనండి. యేసుప్రభు వారు ఏం చేశారండి? చాలా మంది యేసుప్రభు వారు స్వస్థపరిచారు అంటారు కానండి. మన ఈ మధ్య ఒక సహోదరి మూట అంటే పెద్ద చదువుకోవాలి. యేసుప్రభు వారు మనకు చేసినటువంటి స్వస్థత అండి. దాని గురించి చెప్తూ గుడి మీద చేసి చెప్పింది. నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. కలిచెట్టింది. దేవుడారా, దేవుడు చేసిన కార్యాన్ని దాచుకోకూడదు. నాతో కూడినండి, మా తండ్రి గారు చేసినటువంటి యొక్క పరిచర్యను చూద్దాం, ఆనందిద్దాం. తండ్రి చేసి మీకు ఇచ్చాడు. కానీ ఒక మాట, అబ్రహాము చనిపోయినప్పుడు ఇసాకు చెప్పండి ఎవరు వెళ్ళిందా? ఆశీర్వదించబడ్డాడని వాక్యంలో. ఎవరు చనిపోయినాక? అబ్రహాము చనిపోయిన తర్వాత ఇసాకు ఏం చేశాడండి? ఇందాక సిస్టర్ గారు చెప్పారు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, బయట ఉన్నారో తెలియదు కానీ స్వరం విన్నా లేదండి. ప్రసాద్ గారు లేని యొక్క లోటు నిశ్చందంగా తీరుస్తున్నారు. అంతే, నిజమే. ఆ మాట విని చాలా సంతోషపడ్డాను. నేను కూర్చుని మనసులో ప్రార్థన చేశాను, ప్రభువా ఆ సహోదరి ఇలా చెప్తుంది, సరిపడిన విధేయత, లోబడి మనసు, తగ్గించుకునే హృదయము, సేవా మర్మము తనకు అర్థం చేయనైనా. విధేయత, లోబడి మనసు, తగ్గించుకునే స్వభావం, సేవా మర్మం అర్థం అవ్వాలి. చాలా కష్టం. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, పరమట్లంలో టీచర్గా ఉన్నారు. ఆ రోజుల్లోనే బీడీ టీచర్. ఇప్పుడు 69-70లోనే బీడీ టీచరు. అమ్మ అబ్బాయిని పంపిస్తాను అన్నాడు. మరి అది వాళ్ళు ఏది పాని కూడా పోయేటప్పుడు గుర్తులేదు అన్నట్టు సింగనగర్ నుంచి సైకిల్ తీసుకెళ్ళాను. తెచ్చిబడి కట్టింది. అయితే కడితే భోజనం చేస్తావా అన్నది. చేస్తానన్నా. ఆమె నా కూడా సిద్ధపరిచిందో మిగిలిపోయింది తెలియదు కానీ
రాత్రి అన్నము తెల్లారి పిల్లలుగా చేసినటువంటి అన్నం కలిపి ఇంత అన్నం పెట్టి కంచంలో. వాళ్ళ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ కొంతమంది ఎక్కేసి స్కూల్ ఒకటి ఉంది. వాళ్ళ అమ్మాయి అక్కడికి వెళ్ళాలి. వాళ్ళ కొరకు ఏదో సిద్ధపరిచారు వాళ్ళు. కానీ కలుపుకున్నాను, చూశాను నా వాళ్ళ మీద. ఆంటీ పచ్చడి ఉందంటే అన్నారు. పచ్చడి పోతుంది కాదు అన్నది. ఎక్కువ వేసింది కాకరకాయ కూర కూర్చున్నాను. నాకు వేసింది పచ్చడి వేసి కలుపుకుని ఆ మధ్యకి తెచ్చిలో 3 ముద్దల్లో మింగేశాను. ఉంది. వాస్తవంగా నాకు ఆకలేసి తినలేదు, కానీ దేవుని నడిపింపేమో అంతగా చెప్పలేదు. నేను చెప్పింది మా నాన్నకు వచ్చి, అయ్యా సావకుడివి, నీ కొడుకు సజ్జనము రాత్రనము తెల్లారనము కలిపి పెడితే 3 ముద్దలు మింగేశాడు, ఆకలితో ఉండాలి అన్నాడు. ఆ సమయానికి దేవుడిచ్చాడు నాకు ఆలోచన. సంఘస్థులందరూ ఒకలాగనరు. సంఘస్థులందరూ దారి పక్కన పడ్డ ఎత్తను, రాతి నేల పడ్డ ఎత్తను, ముళ్ళ కంచెల పడ్డ ఎత్తను, మంచి నేల పడ్డ ఎత్తను 30 గంతులు 60 గంతులు 100 గంతులుగా ఫలిస్తుంది దేవుడిలారా. కాబట్టి అందరూ ఆలోచన ఒక్క కాదు. చివరికి ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 1 దశలోని పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 13వ వచనం చూద్దాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు తొక్కపడకున్న నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకూడదు. నాకు పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు నిద్రించున్నావు. నిద్ర అంటే ఏంటి? అదే అండి, నిద్రపోయిన వాడు ఎప్పటికైనా ఒక రోజు సమయానికి కొన్ని ఇళ్ళలో ఉంటారు. నిద్రపోయేవాడిని లేపరు. సులోచన అని ఒక ఉంది మా సంఘంలో. వాళ్ళ అన్నయ్య వచ్చాడు, వెళ్ళిపోతున్నాడంట. ఇప్పుడు ఆయన కొడుకున్నాడు, ఆయన లేపాలి. ఏం చేసింది? చిన్నపిల్లడు ఉన్నాడు, 3-4 సంవత్సరాల పిల్లడు. వాడిని గిల్లి తీసుకుని ఆయన పక్కలో పడుకోబెట్టింది. పిల్లోడిని గిల్లి ఆయన పక్కలో పడుకోబెట్టింది. పిల్లోడు ఏం చేస్తాడు? అప్పుడు ప్రసాద్ గారు నిత్యానంద చెప్పు గట్టిగా. అప్పుడు ఆయన వెలికి వచ్చి లేచింది. అప్పుడు లేచినాక ఏంటంటే గప్పు కూర అన్నాడు. అది ఏడుతున్నాడు, దగ్గర కొట్టుకుంటే మాట్లాడని వేసాను అన్నది. దాని తర్వాత నాలో చెప్పింది, నాయన నాన్న చెప్పాడు, వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, ఈయన నిద్రలో ఉన్నాడు. పిల్లాన్ని గిల్లి పచ్చలో పెట్టాను, దెబ్బని లేచాడు. వింటున్నారండి మాట. ఎంత తెలియదో చూడండి. అంటే ఎందుకు చెప్పాను? సాయంత్రం జరిగిన సంగతి. నిద్రించినటువంటి వారు తిరిగి లేస్తారు. హిందువులు ఏమంటారంటే కాలం చేశాడు, ఇంకేమంటారు, పోయారు, ఇంకే 2-3 బాధలు ఉంటాయి. కానీ క్రైస్తవులు యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు ఏమంటారంటే నిద్రించుట. నిద్రించిన వాడు ఏదో ఒక రోజు లేస్తాడు. అయ్యా మనం ఎక్కడో పెట్టాం, ఎట్లా పెట్టాం, అది తెస్తానంటే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథంలో ఏమందంటే, మంటిలో పడి ఉన్న నా వారలారా లేచినండి, మృతులైన మీరు 26:19 చదవండి. 26:19 మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులగును, మంటిలో పడి ఉన్న వారలారా మేలుకొని. ఎక్కడున్న వాళ్ళు? యెషయా గ్రంథంలోకి వెళ్తే ఎండిన ఎముకలు రెండు ఒకటొకటి కలుసుకొని అంట. ఆ ఎండిన ఎముకలు కలుసుకోగానే నరాలు, శరీరం, మాంసం పొదిగి మంచి శరీరం వచ్చిందంట. 35 అధ్యాయాలు అప్పుడు యెషయా గ్రంథంలో 37 ప్రియ దేవుడులారా, చనిపోయిన వాడు తిరిగి లేస్తాడు, వాడు నిద్రించుట. చూడండి, యేసు ప్రభువుని కలిగిన వారు నిద్రించినటువంటి వారు తిరిగి లేస్తారు. ఎప్పుడు లేస్తారు? దాని కింద చదివితే ఉంది,
మేఘారుడు ఆయన వచ్చే వేళ మధ్యాకాశానికి వస్తాడు. యేసుప్రభు రాగల 2 రకాలుగా ఉంది. దొంగోలే వస్తాడని ఉంది. రెండోది ఏంటి? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ భూమ ధ్వనితో వస్తాడని 2 చోట్ల 2 రకాలుగా ఉంది. నిజం. దొంగోలే వచ్చే మాట నిజము, ఆర్భాటంతో వచ్చే మాట. ఆయన వచ్చి మధ్యాకాశానికి వచ్చి మంటిలో పడి ఉన్న నా వారు లేచరండి అన్నప్పుడు ఎక్కడో అక్కడ లేచి దేవుడి నిల్చుంటారు. ప్రియ దేవుడారా గమనించండి. మరి ఆయన స్వరం ఎవరికైనా పడుద్ది? ఎవరికైనా పడుతుంది ఆయన స్వరం? అందరికైనా పడుద్దా? వినపడదు. ఇంకొక మాట చెప్తాడు మా సంఘంలో మాట. జాగ్రత్తగా వింటున్నారా? ఆకలి వేస్తుంది అందరికి. నీకు కదా నాకు కూడా నిన్నప్పుడు 2 ఇడ్లీ లేదన్నా. నాకు ఉంది ఆకలి, కానీ ఇది అవసరం. ఏంటంటే ఒక ఆమె ఉంది, 4 పిల్లలు ఆమెకి. రోడ్డు మీద గోళీలు ఆడుకుంటా సాయంకాలం 4 గంటలకి తగాదయింది. వీడు అట్నుంచి వస్తున్నాడు. మిగిలిన అందరూ పట్టుకున్నారు ఆయన్ని, గొడవ ఆడుతున్నారు. ఎక్కడ ఆలింటి తిన్నాగా తల్లి లోపల ఉంది. పెద్దోళ్ళు పిలిచింది, రే అదేదో మీ తమ్ముడు స్వరం నాకు ఉంచుకోవడం అంటుంది. ఎక్కడుంది అలా అమ్మ? ఇంట్లో ఉంది. పిల్లడు ఎక్కడున్నాడు? రోడ్డు మీద అరుచుకుంటున్నాడు. బాగా 12-13 ఏళ్ళు ఉన్నాయి. ఆ స్వరం ఎవరికి అర్థమైంది? ఇంకెవరికి ఎందుకు అర్థం కాదు? అర్థం కాదు. తన బిడలైన వారికి నా వారులారా లేచరండి. ఎవరైన వారు అంటే నా రక్తంతో తాగి నా శరీరం భోంచేవాడే నావాడు. అంచె దినం నేను లేపుతాను. ప్రియ దేవులారా, ఆయన శరీరం మీద రక్తం తాగేవారు దేవుని స్వరాన్ని వింటారు. ఎందుకంటే ఆయన బిడ్డ కాబట్టి. అప్పుడు వస్తారు ప్రసాదరావు గారు. ప్రియమైన దేవులారా, నీవు కూడాను ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించాలి అంటే ప్రభు స్వరం వినాలి అంటే రక్త మాంసంలో పాల్గొనుతున్నావా? నేను ఒకసారి ప్రసాదరావు గారికి నేను అట్నుంచి వస్తాను, నన్ను 6 కల్లా స్టేషన్కి తీసుకెళ్ళాలని వస్తాను అన్న. ఆ బస్ స్టాండ్కి 5:30కి వచ్చాడు. అక్కడి నుంచి బస్సు స్టేషన్ తీసుకొచ్చాడు నన్ను. ఎందుకు? ఏది పడితే దగ్గర గాలయాపన చేస్తారు, నాకు అందరూ నువ్వు రా అన్న. వచ్చాడు. అక్కడికి వెళ్ళినాక అక్కడి నుంచి మార్కాపురం అని ఉండవు, అక్కడ కొంతమంది సేవకులు తెలిసినటువంటి వెళ్ళాం. గమ్మత్తైన మాట మీద ఏమనుకోవాలండి. అక్కడికి వెళ్ళాను. ఆ రోజు పగలైపోయింది. ఆ రాత్రి వాక్యం చెప్తాక అక్కడ వాక్యం చెప్పాక ఒక ఆయన వచ్చాడు. టీచర్ కాదు, టైర్ టీచర్ కాదంట. ఏమన్నాడో తెలుసా అండి? వింటున్నారండి నా మాట? చిరాకు పడుతుంది ఆ మాటలు. ఏమండి, చాలామంది వచ్చారు అన్న నేను. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా అండి? అందరూ కాపరాలు లేనివాడు అంటాను. ఏమి లేనివాడు? అదేంటయ్యా మెల్ల పసుపు కనపడుతుంది, మగవాళ్ళు కనపడుతున్నారు కానీ కాదండి కాపం లేనివాడు అండి. నన్ను పిలిచినాడు తెలియలే. ఏంటి అన్నాడు అన్న. పక్కనే వెళ్ళాడు. ఆయన అడిగాను. నాకు అర్థం కాలేదు. నాది కృష్ణా జిల్లా చెప్పాను. దశమ భాగం ఈయన వాడు దేవుని సంబంధి కాడన్న. వారికి ఏమి లేదు. అదేనండి, దశమ భాగం తీసేవాడు దేవుని సంబంధి. దేవునితో వారు ఆయనతో కాపురం ముందురు. ఎవరితో? ప్రకటన అన్నమాట. వారు ఆయనతో కాపురం ముందురు. ఎవరు? ఆయన బిడ్డలైన వాళ్ళు. ప్రియదేవి బిడ్డలారా, రకరకాలైనటువంటి మాట. చనిపోయిన వాడు తిరిగి లేస్తాడు. ఎప్పుడు? మంచి జనాలు వచ్చినప్పుడు ప్రభు పిలుస్తాడు. ఆ పిలిచే పిలుపులో నీవు ఉన్నావా? ముగిస్తున్నా నేను. అనండి, మంటిలో పడి ఉన్న వారులారా రండి అన్నప్పుడు లేచెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ధైర్యం ఉందా? పౌలు గారు ఒక మాట చెప్తాడు. నేను నమ్మిన దేవుడు నేను చెప్పండి ఎరుగుదును. నువ్వు నమ్మిన దేవుడు నీకు తెలిస్తే ఏంటంటే ఆయన గట్టిగా నిన్ను ఉంచుతాం కాదు, ఉంచుతాడు. ఉంచుతాడు, ఉంచడం కాదు.
ఆయన బిడ్డమైతే ప్రియమైన బిడ్డలారా, తల్లి ఎప్పుడు కూడా తన మనసులో ఏమంటారంటే నా బిడ్డ ఈ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. తల్లికి చదువుకుంటే నా బిడ్డలు ఏంటండి ఇంకా గొప్పవారు కావాలని, తల్లికి చదువు లేకపోతే నా బిడ్డలో చదువులు కలిగినటువంటి వాళ్ళు అవ్వాలి అని. దేవుడు ఈ విషయంలో చాలా మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రసాదరావు గారు, జ్యోతి గారు పేరు శిరోమణి గారి కాలం కాదు కానీ నిత్యానందం జ్యోతి గారి కాలం ఇది. ప్రియ దేవుడు లాగా ఎంతమంది కాదండి, ప్రాధాన్యత వాళ్ళకే ఇవ్వాలి. మీరు కూడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళనే చూపించాలి. ఈ కదా మా పైన వాళ్ళని మీరు వాళ్ళని చెప్పాలి తప్ప అయ్యన్న మాట మాత్రం నేను పెట్టుకోబడుతుంది. అయ్యన్న వచ్చిందా, అయ్యన్న నేను తెచ్చుకోకుండా వాళ్ళు చూపించింది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వారం సరిపడిన విధేయకాలు ఒకటి మనసు కలిగి దేవుని సేవ కారణం సలహా చెప్పండి. దేవుడు వాళ్ళిద్దరూ కలిసి ఏకీభవించి ప్రియదేవులారా ప్రేమతో ఆహ్వానించారు. తండ్రి కీర్తిశేషులు పాస్టర్ నమ్మి ప్రసాదరావు గారు గురించి చెప్పిన కొంచెం వ్యక్తిగత వాడు, విధేయత గలవాడు, ప్రార్థనాపరుడు, స్వస్థతవరం కలిగిన వాడు. ఒక మాట చెప్పి మధ్యలో ఆపేశాను, చెప్పడానికి ఇష్టం లేక చెప్తున్నాను. నాకు అక్కడున్న చర్చలో మనుషులు చూసి ఇష్టపడలేదు అన్నాను కదండి. చెప్పులు కుట్టేవాడు, గొడుగులు మోసేవాడు, పంచర్లు వేసేవాడు అని చెప్పి అందరూ ఆపేశాను. దేవుడు అండి మొట్టమొదటిసారిగా లోకంలో నీచమైన వారు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని దేవుని శక్తి ఏమిటో, దేవుని మహిమ ఏమిటో అనేది రుజువుపరుస్తాడు. హల్లెలూయా. మనిషి అంటాడు మునుపు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును నిష్ప్రయోజనమైన జీవితం అవ్వచ్చు. అనేకుల్ని ప్రయోజనకరులుగా చేశాడు, ప్రార్థన తెలిసిన వాడిగా చేశాడు, ప్రభువుని ప్రేమించేవారిగా చేశాడు, ప్రభువుకి ఇచ్చేవారిగా చేశాడు. ప్రియ దేవుడు కాదు, ఆయన ప్రారంభమే కాదు, దేవుని యొక్క కృప కొనతో ఉంది కనుక మొదట మెట్టు అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటుని బట్టి ముందుకు సాగాలి. ఆయన రాకడ ఆలస్యమైతే వచ్చే వరకు కూడా నమ్మి ప్రసాదరావు గారి యొక్క కుటుంబం ప్రభు సేవలో నిలిచి ప్రభు పరిచయం చేయదగ్గ దేవుడు వారిని సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తారు చేయగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పౌరులు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దాసుడు ప్రసాదరావు గారి యొక్క అయినా మరి జ్ఞాపకార్థపు కోరికలో నేను దాసుని జ్ఞాపకం చేసుకుంటూ సాక్ష్యముల ద్వారా, పాటల ద్వారా, నీ వాక్య పరిచర్య ద్వారా నేను మహిమపరచడానికి, ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి వందనాలు. దేవా, నీ దాసుడు చేసిన పరిచర్యను బట్టి మీ స్తోత్రం. అలాగే విడవబడినటువంటి పరిచర్య కుమారుని కాలంలో నీ దాసురాలు మా ప్రభువు మీరు ఏర్పాటు చేసుకొని మీరు జరిగిస్తున్న ఈ పరిచర్యను బట్టి మీకు వందనాలు. నాయన కుటుంబాన్ని మీరు దీవించండి, బిడ్డలందరి కుమార్తెల వారి కుటుంబాలను దీవించండి, కుమారుడు వారి కుటుంబాన్ని దీవించండి. నీ దాసురాలకు కావలసినటువంటి నిబ్బరం, ధైర్యం, ఆదరణ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ సంఘానికి కూడా నాయన చాలినంత ఆదరణ మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ మీరు వచ్చు పర్యంతరము మా ప్రభువా ఈ పరిచర్యను మీరు జరిగించి మా ఘనత ప్రభావం మీరు పొందుకొని మరి మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధాన దేవుని ప్రభుని ప్రేమించే సేవించే ప్రతి వారికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి తన దాసుడు విడిచిపెట్టిన కుటుంబానికి పరిచర్యకు తోడైన ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.